వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మన హైదరాబాద్లో అంటే తెలంగాణలో టాప్ 10 కాలేజెస్ అండి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్న కాలేజెస్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో మనం చదువుకుంటే మనకి గరిష్ట వేతనం లభిస్తుందండి. అది ఫస్ట్ కాలేజీ వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అండి. దీంట్లో యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 20 లక్షలు అండి. గరిష్ట ప్యాకేజీ 63 లక్షలు. అలాగే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి, రెండో కాలేజీ హైదరాబాద్లోనే ఉంది, గచ్చిబౌలిలో. ఇది ఇంజనీరింగ్ కాలేజీలో మంచి పేరున్న కాలేజీ అండి. ఇది యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 32 లక్షలు అండి. అలాగే హైయెస్ట్ ప్యాకేజీ ₹1,00,00,000 వరకు. తర్వాత మూడో కాలేజ్ వచ్చి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ అండి, JNTU. ఇది కూకట్పల్లిలో ఉందండి. ఇది ఇంజనీరింగ్ కాలేజీ. దీంట్లో కూడా హైయెస్ట్ ప్యాకేజీ 46 లక్షల వరకు ఉందండి. అలాగే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ అండి. ఇది 25 లక్షల వరకు హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్తుంది. అలాగే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. ఇది గండిపేటలో, హైదరాబాద్లోని గండిపేటలో ఉందండి కాలేజీ, CBIT కాలేజీ. ఇది హైయెస్ట్ ప్యాకేజీ 35 లక్షల వరకు ఉంది. వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అండి, VJIT కాలేజీ. ఇది కూడా ఇంజనీరింగ్ కాలేజీలో మంచి కాలేజీగా పేరు పొందిందండి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 31 లక్షలు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండి, IARE. ఈ కాలేజీ కూడా మంచి కాలేజీగా పేరు పొందిందండి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. 5,50,000. హైయెస్ట్ ప్యాకేజ్ 29 లక్షలు అండి. తర్వాత BV రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి, హైదరాబాద్లో ఉన్న ఇది ఒక మంచి కాలేజీ. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 26,58,000 అండి. అలా నెక్స్ట్ కాలేజ్ వచ్చి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండి. ఇది కూడా 4,95,000 నుంచి 14 లక్షల వరకు హైయెస్ట్ ప్యాకేజ్ అండి. అలాగే తర్వాత కాలేజ్ వచ్చి గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీ అండి. ఇది కూడా 5 లక్షల నుంచి హైయెస్ట్ ప్యాకేజీ 41 లక్షలు అండి. ఈ 10 కాలేజీల్లో మనకి అంటే టాప్ 10 కాలేజెస్ అండి. దీంట్లో ఒక సీట్ లభిస్తే మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి. TS MCET కౌన్సిలింగ్ ఆన్లైన్ అడ్మిషన్ ఇంజనీరింగ్ కాలేజీ ఫార్మసీ మనకి తెలంగాణ స్టేట్ వెబ్సైట్ అడ్మిషన్స్ 2024 షెడ్యూల్ రిలీజ్ చేసిందండి. ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ ఫ్రమ్ June 27th అండి. ఫస్ట్ పేజ్ వెబ్ ఆప్షన్స్ June 30 లోపు కంప్లీట్ చేయాలి. అలాగే ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ July 12 లోపు. అలాగే సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ ఫ్రమ్ July 19th అండి. అలాగే సెకండ్ పేజ్ సీట్ అలాట్మెంట్ July 24th స్టార్ట్ అవుతుంది. అలాగే ఫైనల్ కౌన్సిలింగ్ July 30 అండి. ఫైనల్ పేజ్ సీట్ అలాట్మెంట్ August 5th. ఇంటర్నల్ స్లైడింగ్ August 12th అండి. స్పాట్ అడ్మిషన్స్ August 17th అండి. దీనికి సంబంధించి రిజిస్ట్రేషను June 27 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లో వెబ్సైట్లో మనకి TGE వెబ్సైట్ nic.inలో ఉంటుందండి. డాక్యుమెంట్ వెరిఫికేషను కూడా మనకి కండక్ట్ చేస్తారు. అంటే కౌన్సిలింగ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏమి కావాలంటే ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, మార్క్ షీట్స్ 6th నుంచి డిగ్రీ వరకు అండి. అలాగే TC కూడా కావాలి. ఇంటర్మీడియట్ మెమరాండమ్ ఆఫ్ పాస్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ అండి. ఇది 2023 ముందు ఉన్నది. అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ అండి, రెసిడెన్స్ సర్టిఫికెట్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ NCC సర్టిఫికెట్ అండి. అలాగే రెసిడెన్స్ సర్టిఫికెట్. దీనికి సంబంధించి మనకి అడ్మిషన్స్ అన్నీ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీ అండ్ డీటెయిల్స్ కూడా మనకి ఉన్నాయి. సీట్ అలాట్మెంటు, అలాగే చాయిస్ ఆఫ్ ఫిల్లింగ్, పేమెంట్ ఫీస్, అలాగే రిపోర్టింగ్ ద ఇన్స్టిట్యూట్ ఎప్పుడు రిపోర్ట్ చేయాలనేది కూడా మనకి ఇక్కడ మన వీడియోలో చూడొచ్చండి. అలాగే మనకి ఇంజనీరింగ్ కాలేజీలో మా కౌన్సిలింగ్ డేట్స్ అండి ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.